ఎడమ ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మరియు నిద్రపోయినప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుంది. కుడి ముక్కు రంధ్రం యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఉత్సాహంగా పనులు చేస్తారు. శ్వాస వేగంగా ఉన్నప్పుడు మీరు కోపంలో అయినా ఉంటారు లేదా భయంలోనైనా ఉంటారు. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ మనకు పుట్టాయో అప్పుడు విధ్వంసం బయట జరగడంతో పాటు మీ శరీరం లోపల కూడా జరుగుతుంది. అది కర్మగా పరిణమిస్తుంది. అది మీ శరీరంలో మెమరీ క్రియేట్ చేసుకుని కూర్చుంటుంది. మీరు చేసే ప్రతి పని మీ శరీరం రికార్డ్ చేస్తుంది. యోగ శాస్త్రంలో చెప్పిన విధంగా శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మీ శరీరంలో శక్తి మీ ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు లోపల నుండి ఇండికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏమి తినాలి, ఏం తినకూడదు, ఇప్పుడు ఏ ఋతువు నడుస్తుంది, ప్రకృతిలో వచ్చే మార్పు శరీరంలో కూడా వస్తుంది అని మీరు గమనించడం మొదలు పెడతారు. దాంతోపాటు భగవద్గీతలో చెప్పినట్లు మితమైన ఆహారం, మితమైన విహారం చేస్తారు. అది మీ తనువును మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు సృష్టి విరుద్ధమైన కోరికలు కలుగుతున్నాయి అంటే మీ శరీరంలో మాయరోగం ఉందని అర్థం. అంటే చిన్న చిన్న బ్లాక్స్ రూపంలో ఉంటాయి. అవి మెడికల్ టెస్టుల్లో దొరకవు. అవి సూక్ష్మ శరీరంతో శుద్ధి చేస్తే సరిపోతుంది.